హలో అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎన్నో పోషక విలువలు కలిగిన మంచి హెల్తీ డ్రింక్ని అయితే చేసి చూపిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 100% వర్కౌట్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని 15 డేస్ వరకు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 5-6 బాదం పప్పులు, అదేవిధంగా 5-6 పిస్తా పప్పు, 5-6 జీడిపప్పు కూడా వేసుకున్నాక 2 వాల్నట్స్ కూడా వేసుకున్నాక దీనిలో 1 స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 1 స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాక 1 స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు చియా సీడ్స్ కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా అన్ని 1 స్పూన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కావాలంటే వాటిని వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇలా గింజలు తీసి ఖర్జూరాలు వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మునిగేట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని వాటిపైన లిడ్ పెట్టి 7-8 గంటల వరకు బాగా నాననివ్వాలి. లేదు అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా పర్లేదు. చూసారా మార్నింగ్ కల్లా ఎలా అయిపోయాయో? నేనైతే నైట్ నానబెట్టాను, మార్నింగ్ కల్లా అన్నీ కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని దానిలో ఒక బనానా అయితే ఇలా పీల్ తీసేసుకొని దానిలో వేసుకోవాలి. మీరు కావాలంటే బనానా ప్లేస్లో క్యారెట్ కానీ యాపిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బనానా అయితే పిల్లలు కాస్త ఇష్టంగా తింటారు కదా. ఇలా బనానా వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్మూతీ లాగా వచ్చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. దీనిపైన కొద్దిగా సబ్జా గింజలు నానబెట్టుకొని వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ కనుక వేసుకొని తాగుతుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మంచి హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేనైతే డైలీ ఇలానే ప్రిపేర్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంటాను. ఇలా 15 డేస్ కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే జుట్టు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.